श्रीगुरुभ्यो नमः। हरि ओम् नमः। जगदम्बितरं वन्दे पार्वती परमेश्वरं नः। सर्वदं श्री పార్వతీ పరమేశ్వరానుగ్రహకటాక్షబలసిద్ధ్యర్థం మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ, మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాన్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి. కొంతమంది అంశ చక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పుల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవికుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 15 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాం. వృషభ రాశి వారికి ఈ నెల 28 నుంచి శని రాహు కలయిక, అందులోనూ కుజుడు రవి శుక్రుడు కలయిక ఉండడం వల్ల ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ 28 నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 15వ తారీఖు వరకు కూడా ఆర్థిక విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు, కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అనేకమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నరనాడులకు సంబంధించి, అంటే ఈ గొంతు భాగం దగ్గర ఉన్నటువంటి నరాలు అవన్నీ కూడా లాగడం, అస్తమాలు కూడా ఏదో ఇబ్బందిదాయకమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ భుజ వ్యవస్థ అంతా కూడా. పైగా వృషభం వారికి 28వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ 11 వరకు కూడా అనారోగ్య సమస్య అనేది అధికంగా అవడం, ఇంత సమస్య నాకు వరకే ఎందుకు వచ్చింది, నేను ఒక్కనే ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేటువంటి ప్రశ్నార్థకమైన సూచనలు కనబడుతూ ఉంటాయి. ఇక శనీశ్వరుడు రాహుతో కలిసి ఉండడం వల్ల స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేద్దాం, ఎంతో మందికి తీసేద్దాం, కొత్త ఆస్తి మీద పెట్టుబడులు పెడదాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వృషభరాశి వారు మీ ఏ నిర్ణయం అన్నా సరే వేరే వాళ్ళతో పంచుకోండి. వారు ఇచ్చేటువంటి సమాధానం ఆధారంగా సలహాల మేరకు మీరు మీ యొక్క స్థితిగతులను మార్చుకోండి తప్ప సొంత ఆలోచన మాత్రం వృషభరాశి వారు చేయొద్దు. అయితే 24వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ నెల 24 నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 10వ తారీఖు వరకు కూడా విందు వినోదాల్లో పాల్గొన్న అసంతృప్తి ఎక్కడ ఉంటుంది, ఎందుకు నేను ఈ కార్యక్రమానికి వచ్చాను, నేను రాకుండా ఉంటేనే బాగుండేది కదా అనేటువంటి విషయాన్ని మీరు పరిగణన చేసుకుంటూ ఉంటారు. ఈ వృషభరాశి వారికి శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల యుట్రసీ దగ్గర ప్రాబ్లం ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వేరే స్థితిలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. యుట్రసీ అనేటువంటిది చాలా ఇబ్బందిదాయకమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కలుగుతోంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యేటువంటి
సూచనగా కనబడుతోంది. ఈ వృషభ రాశి వారు రవి, కుజుడు, బుధుడు, క్షమించాలి, రవి, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కలయిక ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయం తప్పులు తడకగా ఉంటుంది. నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు ముగ్గురు సంప్రదించండి. మీ నిర్ణయానికి, వారు చెప్పేటువంటి నిర్ణయానికి దగ్గర పొంతలుంటే మాత్రమే ఆచరణలో పెట్టండి తప్ప లేకపోతే ఆచరించవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడాను. ఇక వృషభరాశి వారు మీ యొక్క బంధాలు, విడిచిపెట్టుకున్నటువంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరం అవుతున్నాయి. కాస్త ఆచితూచి జాగ్రత్త వహించండి. వీటి వల్ల వచ్చే నష్టము లేదు, లాభము లేదు. కానీ మీ పాత బంధాలను తలుచుకుంటూ ఉండడం వల్ల కొత్త బంధాలకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. శనీశ్వరుడు, రాహు వీరిరువురి యొక్క కలయిక ఉండడం వల్ల చివరి వరకు అయ్యేటువంటి పని చేజారిపోవడం జరుగుతుంది. ఇంత కష్టపడి చివరికి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి అని బాధపడాల్సిన అవసరం ఏర్పడుతోంది. కాబట్టి వృషభ రాశి వారు మీ యొక్క జాతకానుసారాన్ని ఎవరికైనా పరిశీలన చేసుకోండి. వివరణగా ఆ జాతకంలో ఉన్నటువంటి దోష పరిహారం చేయించండి. ప్రతిరోజు కూడా అమ్మవారి దేవాలయంలో తెల్లటి పుష్పాలతో అర్చన చేసుకోవడం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారు శనిలో రాహు ప్రవేశించడం వల్ల అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల చికాకు, ఎదుటి వారితో మాట్లాడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కాస్త వెనుదడుగుదాం అనేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ నెలంతా కూడా అమ్మవారి ఆరాధన ప్రధానంగా చెప్పవచ్చు. చక్కగా ఈ నెలంతా శ్రీమాత్రే నమః అని, అంటే ఈ 28 నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారు అమ్మవారి ఆరాధన చేయడం అత్యంత శుభమైనటువంటి పరిణామంగా చెప్పడం జరుగుతుంది. వీపు భాగంలో, వెన్నుముక చివరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్నన్నా సరే, ఎంత పెద్ద విషయాన్నన్నా సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తెలివితేట ఉన్నవాడు అవుతాడు. కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, లేదా ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలకు సంబంధించి కానీ, షెఫ్లు కానీ, లేదంటే కనుక వీరు వినూత్నంగా, అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది. ఇది ఖచ్చితం. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది. వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. కాబట్టి పుట్టుమచ్చను ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను, మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం, చేతి రేఖను చూసి జాతకం చెప్పడం, నాడిని చూసి జాతకం చెప్పడం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం, కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం, కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేటు టైము తెలియదు, ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు. చేతి రేఖలు కంటే పుట్టుమచ్చ ఆధారంగా వచ్చేటువంటి జాతకం 79% ఖచ్చితం అవుతుంది. జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకోండి, నక్షత్రాలు తెలియవు, నక్షత్రం తెలియకపోతే నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టడం కుదరదు. కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవమనో లేకపోతే తాతగారి పేరునో అలా పెట్టేసుకుంటుంటారు. ఆ పేరు కూడా కలిసి రావట్లేదు, పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కానీ నాడి మారదు, అదేవిధంగా పుట్టుమచ్చ మారదు. ఇవి రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ జాతకాల విషయంలో మీకేదన్నా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. మీకు పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. మంగళం మహత్.